హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక పవర్ఫుల్ సెంటెన్స్ మన లైఫ్ సీక్రెట్ గురించి నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. మనం చేసే పనుల గురించి ఎవరి వద్ద చర్చ చెయ్యవద్దు. చాలా మంది జీవితంలో ఒక పని మొదలు పెట్టక ముందే అందరికీ చెప్పేస్తారు. కొత్త ఆలోచన వచ్చినా చెప్తారు. కొత్త బిజినెస్ ప్లాన్ వచ్చినా చెప్తారు. డబ్బు సంపాదించే ఐడియా వచ్చినా అందరికీ చెప్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఆలోచన కూడా ఒక ఎనర్జీ. అది చిన్న మొక్క లాంటిది. అది బలపడే వరకు కాపాడుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. చిన్న మొక్కను గాలి, వాన, తుఫాన్ నుండి ఎలా రక్షిస్తామో అలా మన కలలను కూడా అన్నెసెసరీ డిస్కషన్ నుండి రక్షించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ మన ఆలోచనలను అర్థం చేసుకోలేరు మై డియర్ ఫ్రెండ్స్. కొంతమంది నవ్వుతారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, మరికొంతమంది భయపెడతారు. అది కుదరదు, నీ వల్ల కాదు, రిస్క్ ఎక్కువ, డబ్బు పోతుంది అని వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మెల్లమెల్లగా మనలో డౌట్ మొదలవుతుంది. ఆ డౌట్ మన వైబ్రేషన్ ని తగ్గిస్తుంది. తగ్గిన వైబ్రేషన్ తో సక్సెస్ ని మనం అస్సలు అట్రాక్ట్ చేయడం చాలా కష్టమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే మనం ఒక సీక్రెట్ ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, మాట్లాడే దానికంటే చేయడం ఎక్కువ ఉండాలి. సింహం అడవిలోకి వెళ్లే ముందు అనౌన్స్మెంట్ ఇవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. తన శక్తిని ప్రూవ్ చేసేది యాక్షన్ ద్వారా మాత్రమే. అలాగే మన గోల్ గురించి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. మీ రిజల్ట్స్ వాళ్ళకి సమాధానం చెప్తాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు నిశ్శబ్దంగా ఇష్టపడి కష్టపడితే మీ సక్సెస్ గట్టిగా మాట్లాడుతుంది. అవసరం లేని డిస్కషన్ వల్ల మీ ఫోకస్ తగ్గుతుంది, మీ ఎనర్జీ లీక్ అవుతుంది, మీ కాన్ఫిడెంట్ వీక్ అవుతుంది. ఇతరుల ఆప్షన్స్ మీ మైండ్ ని డిస్టర్బ్ చేస్తాయి. అందుకే మీ ప్లాన్ ని మీ హృదయంలో జాగ్రత్తగా ఉంచుకోండి. మీ పని క్వైట్లీ చేసుకోండి. మీ గ్రోత్ మీ సైలెంట్లీ బిల్డప్ చేసుకోండి. ప్రపంచంలో చాలా గొప్ప పనులు నిశ్శబ్దంలోనే జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. నాయిస్ ఎక్కువగా ఉన్న చోట కాన్సన్ట్రేషన్స్ అస్సలు ఉండదు. సైలెన్స్ ఉన్న చోటే పవర్ పెరుగుతుంది. మీ జీవితాన్ని అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రయాణం మీది, మీ విజన్ మీది, మీ డెస్టినీ కూడా మీదే. ఈ రోజు నుండే మీకు ఒక మాట గట్టిగా చెప్పుకోండి. నేను నా పనిని నిశ్శబ్దంగా చేస్తాను. నా ఫోకస్ నా సక్సెస్ మీదే ఉంటుంది. ఇతరుల ఒపీనియన్ నా జీవితాన్ని కంట్రోల్ చెయ్యవు. నా రిజల్ట్స్నే నా పరిచయం. ఇలా ఫీల్ అవుతూ ముందుకు వెళ్తే మెల్లమెల్లగా మీలో ఫోకస్ ఖచ్చితంగా పెరుగుతుంది. మైండ్ డిస్ట్రాక్షన్స్ తగ్గిపోతాయి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ స్ట్రాంగ్ అవుతుంది. మీ వైబ్రేషన్ సక్సెస్ని అలైన్ అవుతుంది. గురువు గారికి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.